జీవరావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాపట్ల పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి ఘనంగా జరిపి నివాళులర్పించాం. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సెంటర్ని, పాత బస్టాండ్ సెంటర్ని బాబు జగజ్జీవరావు సెంటర్గా మార్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. ఈ సెంటర్ బాబు జగజ్జీవరావు సెంటర్గా మేము ప్రతిపాదిస్తున్నాం. ఈ సెంటర్ ఆయన పేరు నామకరణం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టు మేము తెలియజేస్తున్నాం. ఈ జయంతి ఉత్సవానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భీమ్, జై భారత్. ఈరోజు మరి ఒక మహానుభావుడు, భారతదేశం గర్వించదగినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవనరావు గారి, స్వర్గీయ బాబు జగజ్జీవనరావు గారి 118వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన వారు కొంతమంది ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆ రోజు నడుచుకుంటూ, అంబేద్కర్ గారి సమకాలీకుడుగా ఉంటూ బడుగు బలహీన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి బాబు జగజ్జీవనరావు గారిని చెప్పుకోవడం మనందరూ తెలిసిన విషయమే. మరి వారు దేశానికి ఉప ప్రధానిగా, ఆ రోజుల్లో దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి బాబు జగజ్జీవనరావు గారు. అలాంటి మహానుభావుల యొక్క చరిత్రని ప్రతి భారతీయుడు కూడా గుర్తుంచుకోవాలి. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు కూడా మరి నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు వారి జయంతి సందర్భంగా భారతీయులందరికీ కూడా, భారతదేశం గర్వించినటువంటి మహానాయకుడు కాబట్టి భారతీయులందరికీ బాబు జగజ్జీవనరావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాంటి మహానుభావుడికి మన బాపట్ల పట్టణంలో కూడా ఒక సముచితమైన స్థానం, ఏ విధంగానైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి తగినటువంటి సముచిత స్థానంలో వారి విగ్రహావిష్కరణ జరిగిందో, అదేవిధంగా అదే స్థాయిలో మరి అలాంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు కాబట్టి వారి విగ్రహాలు కూడా బాపట్ల పట్టణంలో నెలకొల్పి వారికి కూడా సముచితమైన గౌరవాన్ని కల్పించి భారతీయులకు బాబు జగజ్జీవనరావు గారి యొక్క కృషిని, గొప్పతనాన్ని, వారి యొక్క ఆశయాలను కూడా తెలియజేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రభుత్వమే తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో స్థలం చూపించిన ఎడల మా మాజీ సైనికులమే బాబు జగజ్జీవనరావు గారి విగ్రహం పెడతానికి మేము ముందుకు వస్తాము, స్థలాన్ని చూపిస్తే మేము ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాబు జగజ్జీవనరావు గారి ఆశయాలను గుర్తుంచుకోవాలని చెప్పి వారికి మరొకసారి జయంతి, భారతీయులందరికీ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జోహార్ బాబు జగజ్జీవనరావు గారు, జోహార్ బాబు జగజ్జీవనరావు గారు.